కరణ్ సింగ్ని అక్కడ నుండి విడిపించుకొని విహారీ, లక్ష్మి, కరణ్ సింగ్ ముగ్గురు కూడా రోడ్డు మీద పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. మరోవైపు అంబిక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా పూజారి గారు బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి అని మంత్రాలు చదువుతూ సుభాష్కి తాళి బుట్టిస్తాడు. ఇంకా అలా సుభాష్ అంబిక మెడలో తాళి కట్టడానికి మెడ వరకు తీసుకువెళ్తాడు. అప్పుడే లక్ష్మీ విహారీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఆపండి అని అరుస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. సుభాష్ కూడా తాళి కట్టకుండా వెనక్కి తీసి నిలబడి ఉంటాడు. ఇంకా అప్పుడే విహారీ అక్కడికి వచ్చి సుభాష్ని కిందకి దింపి కొడుతూ ఉంటాడు. ఏంట్రా, ఏమైందిరా విహారీ అని భక్తవత్సలం అడుగుతూ ఉంటే ఈ పెళ్లి జరగకూడదు తాతయ్య, వీడు కరణ్ సింగ్ కాదు, వీడు సుభాష్ అని చెప్పి సుభాష్కి ఉన్న తలపాగా గడ్డం అన్ని తీసేస్తూ కొడుతూ ఉంటాడు. చెప్పరా ఏం జరిగింది, అసలు నువ్వెందుకు ఇలా వచ్చావు, ఎందుకు కరణ్ సింగ్ని కిడ్నాప్ చేస్తావని అడుగుతూ ఉంటారు. అంబిక అచ్చా ఈ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది, ఒక్క నిమిషం ఆగుంటే నా పెళ్లి జరిగిపోయి ఉండేది కదా అని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది.